ముందు ఒక వార్త చదివి వినిపిస్తా. ఇది గుంటూరు ఎడిషన్లో వచ్చింది, అమరావతి ఈనాడు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన నెక్కల్లు రైతుల రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు చేసిన అక్రమాల కారణంగా సహకార సంఘాల రుణాల మంజూరులో భారీ కుంభకోణం జరిగింది. సాధారణంగా పంట భూములపై రుణాలు మంజూరు చేసే సమయంలో సహకార సంఘం అధికారి స్వయంగా భూములు పరిశీలించాలి. రుణం పొందే వ్యక్తి స్థానికుడా కాదా, భూమి కలిగి ఉన్నాడా లేదా అనే విషయాలు నిర్ధారిస్తూ సంఘాల డైరెక్టర్లు సంతకాలు చేయాలి. వైకాపాయంలో అవేమీ లేకుండా అనర్హులు సంబంధం లేని వాళ్ళు రుణాలు పొందారు. ఆ సమయంలో నెక్కలకు చెందిన ఒకరు సొసైటీలు డైరెక్టర్గా ఉన్నారు. అక్రమాల నేపథ్యంలో డైరెక్టర్ను బాధ్యుని చేసి రాజధానిలో ఆయనకున్న 3.18 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కాకుండా గుంటూరు కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ హోల్డ్లో పెట్టారు. ఈ 3.18 ఎకరాల భూమి 6 సర్వే నెంబర్లో ఉంది. దీంతో ఆ సర్వే నెంబర్లు హోల్డ్లో పెట్టడంతో వాటి పరిధిలో రిటర్నబుల్ ప్లాట్లు వచ్చిన నెక్కల గ్రామానికి చెందిన సుమారు 100 మంది రైతులకు రిజిస్ట్రేషన్ నిలిచిపోయి డైరెక్ట్కి వచ్చిన రిటర్నబుల్ ప్లాట్ లేదా ఆయనకు వేరే ప్రాంతంలో ఉన్న భూములను హోల్డ్ చేసుకుంటే రాజధాని రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. రాజధాని భూములు మినహాయించి తనకున్న వేరే భూములు హోల్డ్లో పెట్టుకోవాలని ఇప్పటికే డైరెక్టర్గా ఉన్న వ్యక్తితో పాటు సిఆర్డీ అధికారులు నెక్కల సహకార సంఘానికి లేఖ రాశారు. ఇది వాస్తవంగా అక్కడెవడో అధికారి దుర్మార్గం చేశాడు. ఇది జగన్ హయాం అని వాడాలి. అంటే ఇప్పుడు ఇదివరకు జరిగినవన్నీ చంద్రబాబు హయాం కారణంగా జరిగినట్ట. సహకార సంఘాల్లో దొంగలు, దోపిడీదారులు, వెధవలు బోల్డంత మంది ఉంటారు. దానికి ఏ ప్రభుత్వాలు ఆపు చేయవు. ఇప్పుడు కూడా అయ్యే జరుగుతుంటాయి. దొంగని దొంగగా పట్టుకుని కేసు పెట్టు, అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు. దాన్ని రాజకీయ షెల్టర్, రాజకీయంగా ముడిపెట్టామనుకోండి, చివరికి ఆ రాజకీయ నీడలో వాడు సేఫ్ అయిపోతాడు. మనం అవతల రాజకీయ ప్రత్యర్థి కోసం ప్రజల్ని బాధితులుగా మారుస్తున్నాం. ఇది ఆలోచించుకోవాల్సింది.